తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిస్తుందని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలు ధర్మం న్యాయం గెలిచేవని వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడ బీజేపీకి కేవలం 1400 ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కార్యకర్తలు తయారయ్యారని అన్నారు. ఇటీవలే జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవని, రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోదీకి సంబంధించినవని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తానే ఇస్తున్నానని, తామే చేస్తున్నామని ఏ పథకాన్ని ప్రధాని మోదీ తన క్రెడిట్లో వేసుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇస్తుందని మాత్రమే ప్రధాని ఎప్పుడూ చెప్తున్నారని, కానీ తెలంగాణలో మాత్రం ఏ పథకాన్నైనా తానే ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడా, నీ అబ్బ జాగీరా అని ఎన్నోసార్లు ప్రశ్నించా. మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తేనే ఏ స్కీములైనా వస్తాయని, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఉంటాయని, రియల్ ఎస్టేట్ ఉండాలంటే కేసీఆర్ ఉండాలని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు.